హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మరో ఘోర ప్రమాదం 15 మంది మృతి. తీవ్ర దిగ్భ్రాంతిలో సీఎం అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? అనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కాస్గంజ్ జిల్లాలో ఓ ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానానికి మహిళలు, పిల్లలు కలిసి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది పిల్లలు, 7 మహిళలతో సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారని అలీగఢ్ రేంజ్ ఐజీ సెలబు మధుర్ హిందుస్థాన్ టైమ్స్తో తెలిపారు. రోడ్డుపై కారును ఢీకొనకుండా తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ డ్రైవరు కంట్రోల్ కోల్పోయారని మధుర్ తెలిపారు. దీంతో బురద నీటితో నిండిన చెరువులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిందని చెప్పారు. కాగా ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర తగిన చికిత్స అందేలా చూడాలని కాజుగంజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఉత్తరప్రదేశ్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి. ఏదైతే 15 మందితో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బురదతో నిండిన చెరువులో పడిపోవడంతో మొత్తం మీదుగా 15 మంది మరణించినట్లు అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారు కండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.